సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విష్ణు సహస్రనామంలో 39వ శ్లోకం. అతులశరభో భీమ సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ. ఇది శ్లోకం. ఇందులో ఉన్నటువంటి నామాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వాటి యొక్క అర్థం తెలుసుకుందాం. అతులః, శరభః, భీమః, సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ. అతులః అంటే కొలవబడేటువంటి వాడు కాడు. నార్నే తులామా ఇండస్ట్రీస్ అని అప్పట్లో ఒక తూనికలు కొలతలు అమ్మేటువంటి ఒక కంపెనీ చాలా ఫేమస్గా ఉండేది. ఇప్పుడు డిజిటైజ్ అయిపోయిన తర్వాత అది మరి ఉందో లేదో కానీ కృష్ణ తులాభారంలో మనకు కనబడుతుంది. ఆయన్ని సత్యభామ చాలా ప్రయత్నం చేస్తుంది కొలుద్దామని, తూగడు. రుక్మిణి అమ్మవారు వచ్చి కళ్ళకద్దుకొని భక్తితో ఒక తులసి దళం పెట్టగానే తూగుతారు స్వామి. అంటే ఒక భక్తితో మాత్రము ఆయన్ని కొలవడం సాధ్యం, కానీ మిగతా దేంతో కూడా ఆయన్ని కొలవలేము. భక్తికి మాత్రమే లొంగుతాడు. అలాగే అతులహ అంటే సమానుడు లేడు ఆయనకి. ఆయనతో సమంగా ఉండేటువంటి వారు ఈ భూమండలమే కాదు విశ్వమంతా కూడా, ఈ 14 భువన భాండములు, అనేక కోటి బ్రహ్మాండాలు ఎక్కడ వెతికినా కూడా ఆయనతో సమమైనటువంటి వాడు లేడు. కాబట్టి అతులహ అన్నారు. తులా ఉపమానమస్య నవిద్యతే ఇది అతులహ అని శంకర భాష్యం చెప్తోంది. అంటే ఇది కొలిచి ఈయనతో సమానం ఈయన చెప్పడానికి లేరు. ఆ యునీక్నెస్ ఆయనదే. కాబట్టి ఆయనే యునీక్గా ఉంటారు కనుక ఆయన్ని కొలవలేం. అంటే ఇంద్రియాలకు ఆయన అగోచరుడు, కనపడ్డు, వినపడ్డు, పట్టుకోలేం, వాసనతో పట్టుకోలేం. కాబట్టి అగోచరుడు, ఇంద్రియాలకు దొరకడు. అలా అని జ్ఞానం లేదా అంటే జ్ఞానగని. అలాగే వీర్యము కానీ, బలము కానీ, ఐశ్వర్యము కానీ, సంపదలు కానీ ఇవన్నీ కూడా విశేషంగా ఉన్నటువంటి వాడు. సో ఎలా కొలుస్తారు, ఎలా పట్టుకుంటారు? సాధ్యం కాదు. కనుక అతులహ. నత్వత్ సమోస్త్వభ్యధిక కుతోన్యః అని, నీతో సమానమైన వారు ఎవరున్నారయ్యా అని అర్జునుడు కృష్ణుడితో అంటాడు. అది బావమరుదుల మధ్య జరిగినటువంటి పరిహాస ప్రసంగము కాదు. మామూలుగా కొన్ని బావమరుదుల మధ్య కొన్ని పరిహాస ప్రసంగాలు అలాంటివి జరుగుతుంటాయి. నీకు సాటి ఎవరూ లేరు అంటూ ఉంటాం. కానీ ఇది అటువంటి ప్రసంగం కాదు. వాస్తవికతను అద్దం పట్టేలాగా చెప్పినటువంటి మాట, అర్జునుడు చెప్పినటువంటి మాట. ఎందుకంటే ప్రహ్లాదస్యాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేస్య పక్షిణాం అన్నాడు. నువ్వు దేంట్లో చూసినా కూడా యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ, ఎక్కడ చూసినా ఏ విషయం నందు పోల్చి చూసినా అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది ఏది ఉన్నదో అది నాది అన్నాడు. కాబట్టి ఆయనతో ఎవరు పోలుస్తారు? దేన్ని పోలుస్తాం? అందుకనే రామరావణ యుద్ధాన్ని కానీ, సముద్రం యొక్క గాంభీర్యాన్ని కానీ, ఆకాశం యొక్క వైశాల్యాన్ని కానీ ఇంకా దేంతో పోల్చలేము, దాంతోనే పోల్చాలి అంటారు. అలాగే స్వామిని మనం ఫలానా వారితో సమానం చెప్పడానికి అవకాశం లేనటువంటి వారు గనక అతులహ. సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నారు కదా ఆయన. ఎక్కడని మనం దేంతో అని ఎక్కడ గీతగిస్తాం? 6 అడుగులు ఉన్నారు అంటే 6 అడుగుల వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసి వీళ్ళంతా సమానులు అని చెప్పచ్చు. ఒక 60 కేజీల బరువు ఉన్నారు అంటే 60 కేజీల బరువు ఉన్న వాళ్ళు వీరందరూ సమానం అని చెప్పచ్చు. వామనావతారం నుంచి వరాహావతారం దాకా ఇంతై, ఇంతింతై, వరుడింతై, మరియు తానంతై, అఘోర వీధిపైనంతై, చంద్రునిపైనంతై, మహర్వాటిపైనంతై అని పెరుగుతూ పోతే ఎంతని చెప్తాం? కాబట్టి అతులహ.
తర్వాత శరభ. శరాహ శరీరాణి శీర్యమాణత్వాత్ తేషు ప్రత్యేగాత్మతయా భాతి ఇది శరభ. శరములు అంటే శీర్ణమయ్యేటువంటి శరీరములు. శరాహ శరీరాన్ని శీర్యమానత్వాత్, వాటి యందు ప్రత్యేగాత్మగా తానుంటూ వెలుగొందుతున్నాడు కనుక శరభ. భా అంటే కాంతి, ప్రకాశము, వెలుగు, జ్యోతి, తేజస్సు ఇత్యాది నామాలతో చెప్తుంటారు. శరములంటే బాణములను కూడా అర్థం. శరములు అంటే బాణాలను కూడా శరములు అంటాం. ఈ శరములకు అవతల వెలిగేటువంటి వాడుగా ప్రత్యేగాత్మగా లోపలుంటాడు కాబట్టి బాణ వేస్తే శరీరం ఛిద్రమవుతుంది. ఆత్మ నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. కాబట్టి ఆత్మకు నాశనం లేనటువంటిది కదా, ప్రత్యేగాత్మగా తానుంటున్నటువంటి వాడు కనుక దాన్ని ఛేదించలేవు కనుక ఏది, కాబట్టి శరభ. ఇంకొక వ్యాఖ్యానం కూడా చేశారు. మామూలుగా మనం మృగములలో సింహము, మృగరాజము అంటూ ఉంటాం, అన్నిటికంటే విశేషమైనటువంటిది అని. కానీ దాన్ని మించినటువంటి క్రూరమైనటువంటి మృగం ఒకటి ఉండేది. దానికి 8 కాళ్లతో, రెక్కలతో ఎక్కడ పడితే అక్కడికి ఎగిరి జంతువులాగా భూమిపైన సంచరించగలదు, పక్షిలాగా ఆకాశంలో ఎగరగలదు అని మనకి ప్రాచీన గ్రంథాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాతి అంతరించుకుపోయింది. ప్రస్తుతం ఈ శరభజాతి లేదు. కానీ ఇప్పటికి కూడా మహేంజదారో శిల్పాలలో మనకు అక్కడ కనబడుతుంది. అంటే మృగాణాంచ మృగేంద్రోహం అంటే ఆ మృగేంద్రోహం ప్రస్తుతానికి మనం సింహం అని చెప్పుకుంటున్నాం, కానీ శరభ మృగం అన్నమాట. కాబట్టి శరభ అంటే ఆ శరభ మృగంలో కూడా విష్ణు విభూతి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి శరభనామంతో. తర్వాత భీమ. భీమ అంటే భయమును కల్పించేటువంటి వాడు. ఎవరికి భయం కల్పిస్తాడు? అధర్మము నందు ఉన్నటువంటి వాళ్ళకి భయం కల్పిస్తారు. అదేంటండి, ఇప్పుడు చాలామంది అధర్మం చేస్తున్నారు, వాళ్ళు అసలు భయపడట్లేదు కదా, వాళ్ళకి భయమే కలగట్లేదు కదా అంటే ఇవాళ ఆ విషయం తెలియదు. ఆ దుఃఖం, అధర్మం యొక్క దుఃఖం అనుభవానికి వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకుంటారు. ఆ భయం ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. ఏ తీర్థయాత్ర చేసినా, ఏ నదీ స్నానం చేసినా, ఏ దేవాలయాల్లో పూజలు చేయించినా, ఏ గురువు దగ్గరికి వెళ్ళి ఏ మంత్రోపదేశం తీసుకొని ఏ మంత్రం చేసినా తీరని కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తున్నారు అంటే అధర్మాన్ని ఆచరించి ఉన్నారు కనుక వాళ్ళని విశేషంగా భయపెడుతూ ఉంటాడు. నాయన ఇప్పటికైనా తెలుసుకో, ఇప్పటికైనా ధర్మ మార్గంలో వెళ్ళు అని. శరభో భీమ అనేటువంటి నామాన్ని కనుక కలిపినప్పుడు దాంట్లో విడగొడితే శరభ అభీమ అని కూడా వస్తుంది. అంటే భయాన్ని పోగొట్టేటువంటి వాడు అని కూడా అర్థం. ఆయనే భయాన్ని పెడతాడు, ఆయనే భయాన్ని పోగొడతాడు కూడా. భయకృత్ భయనాశన. కాబట్టి అభయాన్నిచ్చి భయాన్ని పోగొట్టేటువంటి స్వామి ఆయనే, భయాన్ని కలిగించేటువంటి స్వామి ఆయనే. మృత్యుధావతి పంచమం అని ఆయనకి భయపడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆయనకి భయపడే గాలి వీస్తున్నది, ఆయనకి భయపడే సముద్రం చెలియలకట్టు దాటకుండా, మనుషుల మీద పడకుండా, ఊళ్ళ మీద పడకుండా అక్కడే ఆగిపోతున్నది తీరం దగ్గర. ఆయనకి భయపడే వర్షం కురుస్తున్నది. కాబట్టి ఆయనకి భయపడే మృత్యువు కూడా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నది. అందరినీ భయపెట్టేటువంటి వాడు గనక భీమ. ఆ స్వరూపం మనకి ప్రహ్లాదోపాఖ్యానంలో కనబడుతుంది. నరసింహస్వామి అవతారాన్ని చూసి దేవతలు సైతం భయపడ్డారట. ప్రహ్లాదుని వేడుకున్నారు, నాయన నువ్వే ఆ ఉగ్రరూపాన్ని ఉపసంహరింపచేయగలవు, చూస్తే భయం వేస్తున్నది, ఆ ఉగ్ర స్వరూపాన్ని చూస్తే మేమే తట్టుకోలేకుండా ఉన్నామని దేవతలందరూ కూడా భయపడి ప్రహ్లాదుని వేడుకున్నారు. అంతటి భయాన్ని కలిగించగల సమర్థుడు. విశ్వరూప సందర్శనం అప్పుడు అర్జునుడు భయపడ్డాడు.
ఎవరి పేరు చెప్తే భయం పోతుందని మనం అర్జున పలుకున పార్థౌ కిరీటి అని పలుకుతామో, ఆయన స్వామి యొక్క విశ్వరూపమును చూసి అనేక బాహూదరవక్త నేత్రం పశ్యామి త్వాం సర్వతో అంతరూపం నాంతం నమజ్జన్ నపునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా దంష్ట్రాకరాళాని చితే ముఖాని దృష్ట్వైపి కాళాన సన్నిభాని దిశో న జానే నలభేచి శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అని ఈ రూపం చూడలేకుండా ఉన్నానయ్యా. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం దష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన అని ప్రార్థన చేస్తాడు. నీ సహజ సుందరమైనటువంటి నీ స్వరూపాన్ని 4 భుజములతో కిరీటము గదా చక్రము కలిగినటువంటి రూపాన్ని చూపించు, కానీ ఈ విశ్వరూపాన్ని చూడలేకుండా ఉన్నాను, భయపడిపోతున్నాను. అర్జునుడు కూడా భయపడి నమస్కారం చేశాడు. కాబట్టి భీమ. హనుమంతుల వారు రాక్షస సంహారం చేసేటప్పుడు సుందరకాండలో ఆ బీభత్స అవతారం దాలుస్తారు. తతో వాతాత్మజ క్రుద్ధో భీమం రూప సమాశ్రిత అంటారు సుందరకాండలో వాల్మీకి మహర్షి. హనుమంతుల వారు ఆ భీమరూపాన్ని ధరించి సూక్ష్మరూపధరి శ్రీహరికావా వికటరూపధరి లంకజరావా భీమరూపధరి అసుర సంహారే. కాబట్టి భీమ భయాన్ని కలిగించేటువంటి వాడు, భయాన్ని పోగొట్టేటువంటి వారు కూడా ఆయనే గనక భీమ. సమయజ్ఞ సృష్టిస్థితి సంహార సమయవిత్ షట్ సమయాన్ జానాతీతి వా సమయజ్ఞం. ఇది శంకర భాష్యం యొక్క వ్యాఖ్యానం. సర్వభూతేషు సమత్వం యజనం సాధ్వస్యేతివా సమయజ్ఞ అంటే సర్వభూతములయందు సమత్వాన్ని చూసుకుంటూ సమయాన్ని కూడా చక్కగా తెలిసినటువంటి వారు గనక సమయజ్ఞ, సమయాన్ని యజ్ఞములాగా నిర్వర్తించగల సమర్థుడు. మనకి రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు, అయనాలు, సంవత్సరాలు, పుష్కరాలు, యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు ఇవి తిరుగుతూ ఉన్నాయి. కానీ ఏ యుగంలో, ఏ కాలంలో, ఏ రోజులో ఏది చెయ్యాలో దాన్ని ఆ యుగంలో, ఆ సమయంలో అక్కడ వాళ్ళకి ఆ విధమైనటువంటి కర్మ ఫలితాన్ని అందిస్తూ సమయాన్ని ఎరిగి ఉండేటువంటి వాడు కనుక సమయజ్ఞ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ సవినశ్యంతం యః పశ్యతి సపశ్యతి అంటాడు భగవద్గీతలో. సమస్త భూతములను సమంగా చూడగలిగినటువంటి వాడు నన్ను చూసినట్లేనయ్యా. ఎందుకంటే సమస్త భూతములలో పరమాత్మ ఉన్నాడు కనుక సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, పరమేశ్వరుడు ఉన్నాడు, తిష్ట వేసుకొని ఉన్నాడు అనేటువంటి లక్ష్యంతో చూడగలిగితే, అలాగే యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధసిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగముచ్యతే అంటాడు. సమంగా చూడగలగడం అనేటువంటిది ఒక యోగ ప్రక్రియ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేజ పండితా సమదర్శిన. ఆ లక్షణం అలవాటు చేసుకో. ఆ లక్షణం కలిగినటువంటి వారు ఆయన. కాబట్టి ఆ లక్షణం కనుక నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు ఆయన్ని చూడగలుగుతావు, పరమాత్మను చూడగలుగుతావు. చాలా అంటే భగవద్గీతలో చాలా చోట్ల చెప్పారండి దీని గురించి, సమయం గురించి, సమత్వం గురించి. అలాగే సర్వభూత సమాత్మానం సర్వభూతాని చాత్మని ఈఖ్యతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన అంటాడు. సర్వభూతస్థమాత్మానం, సర్వభూతములలో ఆత్మ ఒకటే. ఆ యోగ దృష్టితో ఎవరైతే చూస్తారో సర్వత్ర సమదర్శిన, అన్ని చోట్ల సమంగా చూడగలుగుతారు. కాబట్టి ఆ సమం అనేటువంటి యజ్ఞాన్ని పాటిస్తున్నటువంటి రూపంలో ఉన్నటువంటి విష్ణు పరమాత్మ కనుక ఈ నామానికి సమయజ్ఞ. ఆయన దశావతారాలు సమయం తెలుసుకొని తన్ని తాను సృష్టించుకున్నాడు. ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చారు. డింభక సర్వస్థలముల నంబోహ నేత్రుల నుంచి పలికెదవి స్తంభమ్మను చూపగలివే చక్రిన్ గిక్రిన్ అని అడిగితే అప్పుడు ఇందుగలడందులేడని సందేహం వలదు సర్వోపగతుండి ఎందెందు వెతకి చూచినా అన్నాడు. ఎందెందు చూచినా అనలేదు పోతన గారు, వెతకి చూచినా అన్నారు.
మనం కూడా వెతికి చూడాలి. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్లే శోకాల మడుగున దాటి సుఖమున్నదిలే ఏది తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి. అది ఏ ధీరగుణం. భగవంతుడి దర్శనం కావాలంటే అంత తేలిగ్గా అవుతుందండి? నీ ప్రయత్నం అలా ఉండాలి. నువ్వు శోధించాలి, నువ్వు సాధించాలి, నువ్వు వెతికి చూడాలి పరమాత్మని. చూస్తే కనబడతాడు. అందుకని ఆయన ఏం చేశాడు? ఆ సమయం ఆసన్నమైంది కనుక ఆ సమయంలో రాయిలో నుంచి బయటకు వచ్చారు. అలాగా సమయానికి అర్జునుడికి గీతోపదేశం చేశారు. ఎప్పుడు చేయాలో అప్పుడు చేశారు. ఆయనతో పాటే ఉన్నారు మొదటి నుంచి. ఎప్పుడో చేయొచ్చుగా, యుద్ధం ప్రారంభం కాగానే చేయొచ్చుగా, యుద్ధం అనుకోగానే చేయొచ్చుగా, యుద్ధం కన్నా ముందే చేయొచ్చు కదా. చేయలేదు. ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ సమయం ఎరిగి చేసేటువంటి వారు కనుక సమయజ్ఞ.